శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 4 మంగళవారం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి అంటే అంగారక సంకష్టహర చతుర్థి, భౌమ చతుర్థి. చాలా శక్తివంతమైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అంగారక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలో, మిగిలిన సంకష్టహార చతుర్థుల కంటే ఈ అంగారక సంకష్టహార చతుర్థికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో చతుర్థి తిథి వచ్చిన రోజును సంకష్టహార చతుర్థి అంటారు. అయితే మే నెలలో చాలా శక్తివంతమైన సంకష్టహార చతుర్థి వచ్చింది. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్నే అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. మే 5వ తేదీ మంగళవారం అంగారక సంకష్టహర చతుర్థి అయింది. మామూలు సంకష్టహర చతుర్థుల కంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థి ఇంకా శక్తివంతమైంది. అలాగే మంగళవారము చతుర్థి తిథి రెండు కలిసి వస్తే దాన్ని భౌమ చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది కూడా చాలా శక్తివంతమైంది. భౌమ చతుర్థి, అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా మంగళవారం చతుర్థి, భౌమ చతుర్థి అంటారు. నవగ్రహ ఆలయానికి వెళ్ళి కుజగ్రహానికి ఒక ఎరుపు రంగు వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. భౌమ చతుర్థి రోజు సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే పుణ్యనది స్నానం చేస్తే చాలా మంచిది. పుణ్యనది స్నానం చేయటం వీలు కాకపోతే గంగాజల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. భౌమ చతుర్థి రోజు దానం కూడా చాలా గొప్పది. ఏ దానం ఇచ్చినా సరే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. జాతకంలో కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అంగారక సంకష్టహర చతుర్థికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేష పురాణంలో చెప్పారు. అందుకే కుజదోషం వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నా, కుజదోషం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోతున్నా అవన్నీ తొలగింపజేసే శక్తి అంగారక సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంది. చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి. సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్టహర చతుర్థుల కన్నా ఇది ఎక్కువ శక్తివంతమైంది. జాతక దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధి కలుగుతుంది, నరదిష్టి తొలగిపోతుంది, గృహయోగం తొందరలో కలుగుతుంది, దీర్ఘవ్యాధులు తగ్గిపోతాయి, శత్రుపీడల నుంచి బయటపడచ్చు, విద్యాభివృద్ధి కలుగుతుంది, వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు. అంత శక్తి ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంది. మరి ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈ వ్రతం ఎలా చేయాలంటే, ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, ఉదయం పూట స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేశాక ఒక ఎర్ర వస్త్రం చిన్నది తీసుకొని దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి, 3 గుప్పిళ్ల బియ్యం వేసి, ఎండు ఖర్జూరాలు 2 వేసి, వక్కలు ఉంచి, తమలపాకులు ఉంచి, ఒక దక్షిణ ఏదైనా 11 రూపాయల దక్షిణ ఉంచి మూట కట్టండి. ఆ మూట గణపతి దగ్గర ఇంట్లో ఉంచండి. ఇలా గణపతికి ఒక ముడుపులాగా కట్టాలి. ఉదయం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేశాక ఈ ముడుపు గణపతి దగ్గర ఉంచాలి. ఉదయం అంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. సాయంకాలం వరకు కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు, అవసరమైన విషయాలే మాట్లాడాలి. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి, అది కూడా ప్రత్యేకంగా సూర్యాస్తమయం తర్వాత తల స్నానం చేయాలి. చేసి చేతికి ఒక దీక్షా కంకణం కట్టుకోవాలి, అంటే తోరణం లాంటిది కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఉదయం ముడుపు కట్టినటువంటి ఆ బియ్యాన్ని తీసుకొని దాంతో తప్పకుండా పొంగలి చేయాలి. ఆ పొంగలి చేసి ఆ పొంగలిని తప్పకుండా గణపతి పూజలో నైవేద్యంగా సమర్పించాలి. ఆ బియ్యంతో వీలైతే 21 ఉండ్రాళ్ళు కూడా చేసి ఆ ఉండ్రాళ్ళు కూడా గణపతికి సమర్పించాలి. అందుకు ఉదయం పూట అలా ముడుపు కట్టాలి. అలాగే పూజ చేసిన తర్వాత ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది. రాత్రికి బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. అలాగే మర్నాడు కూడా గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సంకష్టహర చతుర్థి అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతి హోమం చేసుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే పూజ ఎలా చేయాలి? ఆ వ్రతం ఎలా చేయాలి? అంగారక సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేయాలంటే, కలశం పెట్టుకోవాలి.
ఎందుకంటే వ్రతం అంటే కలశం ఉంటుంది. అంగారక సంకష్టహార చతుర్థి పూజ చేసుకోవాలనుకుంటే మామూలుగా ఫోటోకి కానీ విగ్రహానికి కానీ మీరు పూజ చేసుకోవచ్చు. కానీ అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం చేయాలనుకుంటే మాత్రం కలశం పెట్టండి. పూజ చేయాలనుకుంటే కలశం అవసరం లేదు. వ్రతం అనుకుంటేనే కలశం పెట్టండి. వ్రతమైనా పూజ అయినా ఏదైనా ముందు పసుపు గణపతిని పూజించాలి. చేసేది గణపతి పూజ అయినా ముందు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు గణపతికి పూజ చేయాలి. పుష్పాలు అక్షంతలు వేస్తూ గణపతి షోడశ నామాలు చదువుకుంటూ ఆ పసుపు గణపతి పూజ చేసి హారతిచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. దీన్ని విఘ్న నివారణ గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. అంగారక సంకష్టహార చతుర్థి పూజ పేరుతో గణపతిని పూజిస్తున్నా ముందు విఘ్న నివారణ గణపతి పూజ అనే పేరుతో పసుపు గణపతికి పూజ చేయాలి. గణపతి షోడశ నామాలు చదవాలి. అవి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? గణపతి విగ్రహం ఏదైనా ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం చేయండి. గణపతి విగ్రహం లేదు, ఇంట్లో ఫోటో ఉంది, దానికి పంచామృతాల నైవేద్యం పెట్టండి. ఈ అంగారక సంకష్టహార చతుర్థి రోజు ఏకవింశతి పుష్ప పూజ చేయాలి. ఏకవింశతి పత్ర పూజ చేయాలి. అంటే 21 పుష్పాలతో పూజ చేయాలి, 21 పత్రాలతో పూజ చేయాలి. 21 పత్రాలు దొరకలేదండి, ఏం చేయాలంటే గరిక పోచలు వేస్తూ గణపతికి సంబంధించిన నామాలు చెప్పుకోండి. 21 సార్లు గరిక పోచలు వేయండి. 21 రకాల పుష్పాలు దొరకలేదండి, గణపతికి ఎర్రటి పుష్పాలు ఇష్టం కాబట్టి 21 ఎర్ర పుష్పాలు వేస్తూ గణపతి పూజ చేసుకోండి. అంటే ఏకవింశతి పుష్ప పూజ, ఏకవింశతి పత్ర పూజ. 21 పుష్పాలతో గణపతిని పూజిస్తూ నామాలు చదవాలి. 21 పత్రాలతో గణపతిని పూజిస్తూ గణపతి నామాలు చదవాలి. 21 పుష్పాలు 21 రకాల పుష్పాలు దొరకకపోతే ఎర్ర పుష్పాలతో పూజ చేయండి. 21 రకాల పత్రాలు దొరక్కపోతే, పత్రి దొరక్కపోతే గరిక పోసలతో పూజ చేయండి. అలాగే ఇలా పూజ చేసిన తర్వాత గణపతి అష్టోత్తరం చదవండి. అంటే 108 నామాలు చదువుతూ పుష్పాలతో గరిక పోసలతో పూజ చేయండి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని కూడా చదవండి. సంకటనాశక గణేష స్తోత్రం కూడా చదివిన తర్వాత గణపతికి నైవేద్యం సమర్పించాలి. అంటే ఉదయం ముడుపు గట్టిన బియ్యంతో చేసినటువంటి పొంగలి, అదేవిధంగా కుడుములు, ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యం సమర్పించాలి. అలాగే సంకష్టహార చతుర్థి వ్రతానికి సంబంధించి కథలు ఉంటాయి, ఆ కథలు కూడా చదివితే చాలా మంచిది. ఇలా పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ఈ పూజ ఇలా చేసిన తర్వాత అర్ఘ్యాలు ఇవ్వాలి. గణపతికి అర్ఘ్యం ఇవ్వాలి, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. గణపతికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలి? గణపతికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో పుష్పాలు అక్షింతలు వేసి గణపతిని స్మరించుకుంటూ గణపతికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆరు బయట వెన్నెల్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆవు పాలు తీసుకొని ఆ ఆవు పాలల్లో కొన్ని పుష్పాలు అక్షింతలు కలిపి ఆకాశంలో చంద్రుడిని చూస్తూ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. పూజ చేసుకున్న గణపతికి నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి, ఆకాశంలో ఉన్న చంద్రుడికి పాలతో అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యాలు ఇవ్వటం కూడా సంకష్టహార చతుర్థి వ్రతంలో చాలా ముఖ్యం. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో అంగారక సంకష్టహార చతుర్థి రోజు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేయండి. విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సంకష్టహార చతుర్థి వ్రతం మహిమలు కూడా మనకి గణేష పురాణంలో చెప్పారు. ఒకానొక సమయంలో దేవేంద్రుడు విమానంలో వెళుతూ ఉంటే నరదిష్టి తగిలి దేవేంద్రుడి విమానం ఆగిపోతుంది. అప్పుడు భూలోకంలో సంకష్టహార చతుర్థి వ్రతం చేసిన మహిళ చీర కొంగు నుంచి వచ్చిన గాలి తగిలి మళ్ళీ దేవేంద్రుడి విమానం ఆకాశంలో కదిలిందని గణేష పురాణంలో చెప్పారు. భృషుండి అనే పేరు కలిగిన మహర్షి దగ్గరకు వచ్చి నారద మహర్షి, నీ పితృదేవతలందరూ కూడా నువ్వు వివాహం చేసుకోకపోవటం వల్ల ఉన్నత లోకాలకు వెళ్ళలేదు, నరకంలో ఉన్నారు అని చెప్తే ఆ భృషుండి మహర్షి సంకష్టహార చతుర్థి వ్రతం చేసి ఆ పుణ్య ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళందరూ కూడా ఉన్నత లోకాలకు చేరాలని గణేష పురాణంలో చెప్పారు. ఇలా కృతవీర్యుడు అనేటటువంటి ఒక మహారాజు కూడా సంకష్టహార చతుర్థి రోజు ఈ వ్రతం చేస్తేనే ఆయనకు వచ్చిన కష్టం నుంచి బయటపడ్డాడని ఈ కథలన్నీ కూడా మనకు గణేష పురాణంలో చెప్తారు. వీలైతే ఈ వ్రత కథలు చదివితే కూడా చాలా మంచిది. వీలు కాని పక్షంలో మామూలుగా అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ వ్రతం నియమాలు పాటిస్తూ వ్రతం చేసుకోండి. అలాగే వీలైన వాళ్ళు తప్పకుండా ఆ రోజు గణపతి హోమం చేసుకోండి. ఎందుకంటే అన్ని సంకష్టహార చతుర్థుల కంటే ఈ అంగారక సంకష్టహార చతుర్థి చాలా శక్తివంతమైంది. ఆ రోజు గణపతి హోమం చేసుకోవడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? కర్తరి, మౌఢ్యమి ఇటువంటివి జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే సంకష్టహార చతుర్థి ఇటువంటి ప్రత్యేకమైన పర్వదినాలు వచ్చినప్పుడు పూజలు ఏ విధంగా చేసుకోవాలో, పూజల సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.